శ్రీ నమ శ్రీకృష్ణాయ నమ శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ శ్రీ పరకాలయతీంద్ర మహాదేశికాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు మా అభిమానులకు శుభోదయం. జనరల్గా మనం ఒక్కొక్క గ్రహాన్ని మనం చెప్పుకుంటూ వచ్చాం. మొన్న శుక్రుని యొక్క విషయాన్ని చెప్పాను. శుక్రుడు మీ జాతకంలో మీకున్నటువంటి బాధలకి ఆ శుక్రుడున్న స్థానానికి కాంబినేషన్ చేసి చెప్పాను. ఎంతమందికి మీకు సూట్ అయిందో నాకు తెలియదు. కానీ ఈరోజు మనము ఇంకొక గ్రహం విషయం చెప్పుకుందాం. మీ జీవితంలో నేను చెప్పేవన్నీ కూడా వెంట సంభవిస్తూ ఉన్నట్టయితే భయపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళే అవసరం లేదు. నేను చెప్పినటువంటి 12-13 సూత్రాలలో మీకు ఏవైనా కలుగుతూ ఉన్నట్టయితే నేను చెప్పే చిన్న రెమెడీలు మీరు చేసుకొని సుఖంగా ఉంటారని ఆలోచించి ఈ యొక్క వీడియోని చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనకు నవగ్రహాలు దేవుడు ఉన్నాడో లేదో మనం చూడలేదు, మనకు తెలియదు అంటారు. కానీ గ్రహాలు అయితే ఉన్నాయో మనం చూస్తున్నాం. ప్రతి 9 గ్రహాలను కూడా మనం ఈ యొక్క టెలిస్కోప్ ద్వారా మనము ఆ గ్రహాలను చూస్తున్నామంటే గ్రహాలు ఏ విధంగానైతే భూమి మీద వాతావరణం మీద ఏ విధంగానైతే ఎఫెక్ట్ పడుతుందో అదేవిధంగా గ్రహాలు మన శరీరం మీద కూడా ఆ విధంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కనుక వాటి యొక్క ప్రభావం మన జన్మ సమయంలో మనకు దగ్గరలో ఉన్నాడా, మనకు దూరంలో ఉన్నాడా, మనకు పాపస్థానాల్లో ఉన్నాడా, దాన్ని బట్టి మన శరీరం మీద ఆ యొక్క గ్రహం యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది. ఆ గ్రహానికి కలిగినటువంటి కారకత్వాల వల్ల మనకు అటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి, సుఖాలు కూడా వస్తూ ఉంటాయి. దాంట్లో మనం కొన్ని చెప్పుకుందాం. నరాల బలహీనత అంటే పిక్కలు లాగడం. ఒక వయస్సే ఉండదు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళ వాళ్ళకే పిక్కలు బాగా లాగుతూ ఉంటాయి, ఎక్కువ నడవలేరు. అటువంటి సందర్భం వచ్చినప్పుడు రక్తహీనత, ఎప్పటికీ బ్లడ్ తక్కువ అవుతూ ఉంటుంది. మనకు ఉన్నంత పర్సంటేజ్లో ఉండకుండా రక్తం తగ్గుతూ ఉంటుంది. చిన్న వయసులోనే బీపీలు రావడము జరుగుతూ ఉంటుంది. ఇక 3వ పాయింట్, మీలో కానీ మీ పిల్లల్లో కానీ జ్ఞాపక శక్తి. చదువుతారు బాగానే కానీ జ్ఞాపకం ఉండదు. అటువంటి సందర్భాలు కలిగినప్పుడు మీ మనస్సు ఎప్పుడూ చంచలంగా ఉండడం కానీ ఒక స్థిమితం లేకుండా ఎప్పటికీ ఏదో రకమైనటువంటి ఆలోచననే వస్తూ ఉంటాయి. పడుకున్నా, కూర్చున్నా, లేచినా, ఏం చేసినప్పటికీ చంచలంగా మనస్సు తిరుగుతూనే ఉంటుంది. అటువంటి సమయాల్లో కూడా డబ్బు ఎంత సంపాదించినప్పటికీ నీ చేతిలో డబ్బు నిలవకపోవడం. కోట్లు సంపాదిస్తాడు కానీ నెక్స్ట్ డే ₹1 చేతిలో ఉండదు. అటువంటి సమయాల్లో కూడా మీరు ఈ యొక్క విషయాన్ని గ్రహించాలి. ఆకస్మిక ఖర్చులు అనుకోకుండా మీకు ₹1,00,000 చేతిలో ఉంటాయి. ఇది మనం ఈ పనికి వాడుకోవచ్చు అనుకున్న సమయానికే మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు వచ్చేస్తాయి. ఆ ఖర్చులు ఖచ్చితంగా పెట్టవలసి వస్తుంది. అటువంటి సమయాల్లో మీ చిన్నమ్మలు, పెద్దమ్మలు, మేనత్త, తోటి సోదరి అంటే చిన్న అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు, ఇటువంటి వాళ్ళకి మీరు అన్ఎక్స్పెక్టెడ్గా డబ్బులు ఖర్చు పెట్టవలసి వస్తుందా? బాగా ఆలోచించుకోండి. లేదా వాళ్ళ వల్ల మీకు గొడవలు వస్తున్నాయా? వారి ద్వారా మీకు ధనం ఖర్చు అవుతుందా? ఇటువంటి సమయం కూడా మీరు బాగా ఆలోచించండి. ఎంత కష్టపడినప్పటికీ శ్రేయస్సు సంఘంలో పేరు రాదు. వాడి కర్మ వాడు సంపాదిస్తున్నాడు, మనం ఏమిటి అనే బాధని తప్పించి వీడు కష్టపడుతున్నాడు, వీడు వృద్ధిలోకి వస్తున్నాడు అనే పేరు మాత్రం రాకుండా ఉండే సమయంలో కూడా ఆ తర్వాత మీరు చేసే ఉద్యోగంలో ఆటంకాలు వెంటనే అంటే 6 నెలలకు ఉద్యోగం మారుస్తూ ఉంటారు చాలామంది. స్థిరంగా వీళ్ళు ఉద్యోగం చేయకుండా ఉన్నటువంటి సమయాల్లో కూడా ఇక మీరు ఎన్ని రకాల వ్యాపారాలు చేసినప్పటికీ నష్టపోతూ ఉంటారు. పక్కవాడు అదే వ్యాపారం చేస్తాడు, లాభం పొందుతాడు, నువ్వు మాత్రం నష్టపోతూ ఉంటావు. రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు, అయినప్పటికీ వాళ్ళు వృద్ధిలోకి రారు. ఇక పబ్లిక్లో మీకు మంచి పేరు రాదు, ఎప్పటికీ చెడ్డ పేరే వస్తుంటుంది. ఎన్ని సేవలు చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా చెడ్డ పేరే వస్తుంటుంది. అటువంటి సమయంలో మీ మాటల్లో మధ్య నత్తి వస్తుంటుంది. మాట్లాడుతూ టక్కున నత్తి వస్తూ ఉంటుంది. అటువంటి సమయాల్లో వీటన్నింటికీ బుధగ్రహం కారకం. సరే, బుధుడి జతకు వేరే గ్రహం కూడా
కలిసి ఉన్నప్పుడు, దృష్టి పడినప్పుడు ఇటువంటి యొక్క ఫలితాలు వస్తాయి. విశేషంగా మాటల్లో నత్తి కనిపిస్తూ ఉంది అనుకుంటే బుధ శనుల యొక్క ప్రభావం మీ మీద పడుతోంది, కలిసి ఉండి మీ మీద పడుతోంది. ఇక పబ్లిక్లో చెడు పేరు వస్తుంది అని అంటే శుక్రుడు బుధుడు ఇద్దరు కలిసి ఎక్కడైనా ఉన్నారు అంటే సంఘంలో మీకు పేరు ప్రతిష్టలు ఆగిపోతూ ఉంటాయి. శని సప్తమంలో, అష్టమంలో, నవమం ఈ 3 గ్రహాలు అంటే సప్తమాధిపతి, అష్టమాధిపతి, నవమాధిపతులు 6వ స్థానంలో కనుక ఉన్నట్టయితే ఎన్ని వ్యాపారాలు చేసినా నష్టపోతూ ఉంటారు. మరి దీనికి పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే ఈ 12, 13 సూత్రాలలో మీకు ఏది ఒక్కటి మీ జీవితంలో జరుగుతున్నప్పుడైనా ప్రతి బుధవారం ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. ఒక పూట భోజనం, ఒక పూట ఫలహారాలు. రెండవది బుధుని మంత్రం కానీ, శ్లోకం కానీ, బీజాక్షరం కానీ ఈ 3ట్లో ఏది మీకు స్పష్టంగా చదవగలుగుతారో దాన్ని కనీసం 27 సార్లు జపించడం అనేది ప్రయత్నం చేయండి. ఆకుపచ్చ వస్త్రాలు బుధవారం నాడు ధరించే ప్రయత్నం చేయండి. పెసర్లు నానబెట్టి ప్రతిరోజు తినే ప్రయత్నం చేయండి. వెండిలో పచ్చను చిటికన వేలుకు ధరించే ప్రయత్నం అంటే రత్నాన్ని, పచ్చరత్నాన్ని చిటికన వేలుకు ధరించినట్టయితే కూడా ఫలితాలు వస్తాయి. రామచిలుకలకు పండ్లు ఆహారంగా తినిపించండి. కనీసం వారానికి ఒక్కసారైనా పచ్చని చెట్టు కింద మీరు టైంను స్పెండ్ చేసే ప్రయత్నం చేయండి. మినిమంగా 1 గంట ఆకుపచ్చని చెట్టు కింద కూర్చునే ప్రయత్నం చేయండి. పెరట్లో ఉన్న చెట్లకు నీరు పోసే ప్రయత్నం కూడా చేయండి. వీలుంటే ఇంట్లో తమలపాకు తీగను పెంచినట్టయితే, దానికి నీళ్లు పోస్తూ ఉన్నట్టయితే కూడా మీకు బుధుని యొక్క దోషం పోతుంది. ఆకుకూరలు ఎక్కువగా తినే ప్రయత్నం చేయండి. ఆవుకి పచ్చిగడ్డిని మీరే స్వయంగా కొని మీరే ఆవుకు తినిపించే ప్రయత్నం చేయండి. డబ్బులు ఇచ్చేస్తాము, ఎవడో ఆయనకు డబ్బులు ఇస్తే ఆయనే కొనుక్కొచ్చి పెడతాడు కాదు, మీరే స్వయంగా కొని ఆవుకు తినిపించి రావాలి. ఏ ఆవుకైతే గడ్డిని తినిపిస్తారో దాని పాలను మీరు తాగొద్దు. ఏ ఆవుకైతే మీరు గడ్డిని తినిపిస్తున్నారో ఆ ఆవు యొక్క పాలను మీరు తాగే ప్రయత్నం, కొనే ప్రయత్నము చేయకండి. ఇంకా చాలా చెప్పుకోవచ్చు. కొన్ని సూత్రాలు మీకు చెప్పాను. ఇంకా జాతకంలో ఆ బుధుడు ఎంత వీక్గా ఉన్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు అనే దాన్ని బట్టి మనం ఇంకా బాగా రెమెడీలు చెప్పుకోవచ్చు. ఇది ఇంతవరకు సాగిద్దాం. ఇప్పటికే 5 నిమిషాలు 6 నిమిషాలు అయి ఉంటుంది. మా వీడియోలు పెద్దగా ఉంటే చూడడం లేదు కనుక చిన్న చిన్న వీడియోలు ఇవ్వడం జరుగుతుంది. జయ శ్రీకృష్ణ. ఇవి పాటించండి, సుఖంగా ఉండండి, ఆనందంగా ఉండండి.